వెల్కమ్ టు క్రైమ్ విక్టిమ్స్. ఉద్యోగాల కోసం గల్ఫ్ వెళ్ళి అక్కడ షేక్ పెట్టే బాధలు తట్టుకోలేక తిరిగి స్వదేశానికి వచ్చి వాళ్ళ కన్నీటిని పరిచయం చేసే కార్యక్రమంలో ఈ వారం మన గెస్ట్ హసీనా ఎందుకు గల్ఫ్ వెళ్ళారు, అతను ఎవరి ద్వారా ఆమె గల్ఫ్ వెళ్ళి అక్కడ ఎలాంటి కష్టాలు పడ్డారు, ఆమె వెళ్ళిన పని నెరవేరిందా లేదా కష్టాలు కొని తెచ్చుకున్నారా అనే విషయాన్ని హసీనా గారిని అడిగి తెలుసుకున్నాం. హసీనా గారు నమస్తే అండి. చెప్పమ్మా, మీరు కదిరిలో ఉండి ఒక మంచి కుటుంబం ఉన్న మీరు ఎందుకు గల్ఫ్ వెళ్ళి అక్కడ కష్టాలు కొని తెచ్చుకున్నారు? అక్కడ ఇప్పుడు డ్రైవర్ ఉన్నాడు సార్, హైదరాబాద్ అని. మరి వచ్చి ఏజెంట్ తాజుద్దీన్ వీళ్ళు ఏం చెప్పారంటే అక్కడ ఇల్లు బాగుంది, జీతం ఎక్కువ ఇస్తారు, 40,000 జీతం ఇస్తారు, నీకు మనుషులు తక్కువ ఉండారు, ఇల్లు బాగుంది, ఓనర్ మంచోళ్ళు అని పంపించినారు. అక్కడ ఈజాక్ హైదరాబాద్ పంపించినాడు. ఇక్కడ అంటే మీరు గల్ఫ్ వెళ్ళక ముందు ఒక్కసారి మీ కుటుంబ సభ్యులు, మీ కుటుంబ నేపథ్యం చెప్పండి. ఇక్కడ బీదోళ్ళు సార్, మా అమ్మ, మా నాన్న కాళ్ళు బాగలేవు, మా అమ్మకి ఆరోగ్యం బాగలేదు. వాళ్ళ ద్వారా నేను పోయినాను బాధ ఉంటే. వీళ్ళు నమ్మించి నాకు పోమని. మీకు అప్పుడు పెళ్ళయిందా? పెళ్ళి. నా కొడుకు 3 ఏళ్ళు ఉండే, నా కొడుకు 3 ఏళ్ళు ఉండే, వీధి చేతి ఉండే. పెళ్ళి చేసింటే అయిపోయి వెళ్ళిపోయినాడు, ఇంతవరకు తెలియదు, రాలేదు. ఇంకా వాళ్ళు తెలిసిన వాళ్ళు అని చెప్పి నాకు నమ్మించి ఇట్లా బాగుంది ఇల్లు, ఓనరు మంచోళ్ళే, 2 పిల్లలు ఉంటారు, 40,000 జీతం ఇస్తారు నీకు అని ఈజా తీసింది. అక్కడ కార్వాష్ అనే డ్రైవర్ తెలిసినాడు, వాడు పంపించా. ఇక్కడ ఏజెంట్ తాజుద్దీన్ ఇక్కడ నుంచి పంపించాడు టికెట్ తీసి. పోయిన నుంచి అన్నం లేదు, నీళ్ళు లే, 1 నెల అన్నం లేదు, 1 చపాతీ ఇస్తుంది అమ్మ. ఏం తెచ్చినా ఇది దాపెట్టుకొని బీగాలు వేసుకొని పోతుంది. పల్లములు రూములో ఉండాలి, పని చేసి రూములో ఉండాలి, అన్నం లే, నీళ్ళు లే. అడిగితే రంపుకు వస్తుంది, కొట్టన వస్తుంది. నేను పోయి అంగడి తెచ్చుకుంటానంటే అక్కడ అన్నం అడిగితే కొట్టన వస్తుంది. ఏమి 1 రొట్టె ఇస్తాను, నీకు 1 రొట్టె నువ్వు తిను, లోపల రూములో ఉండు, బయటికి రాకూడదు, పని చేసే రూములో ఉండు, బయటికి పోకూడదు. అట్లా బంధించింది. బంధించిన పని చేసుకొని రూములో ఉంటా అంటే ఉంటే మళ్ళీ వారానికి వస్తుంది, వారం 2 సార్లు చెల్లెలు వాంటి కలంబని పిలిచిపోతుంది. అక్కడ పని చేయమంటుంది. నేను పని చేయను ఇంట్లోనే అంటే లేదు చేయలే, 3 ఇళ్ళు నువ్వు పని చేయాలంటుంది. చేయకపోతే కొట్టన వస్తుంది, కొడుతుంది, మళ్ళీ మొగితో కొట్టిస్తుంది. అయిపోయి కొడతాడు. మళ్ళీ టార్చర్ పెట్టింది. టార్చర్ పెట్టినాక మళ్ళీ వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి పోతే వారం ఉంటే ఆడ పని చేయాల. వాళ్ళ తమ్ముళ్ళు, వాళ్ళ అమ్మోళ్ళు అంతా నాకు కొడతారు ఇంట్లో వేసి రూమ్లో. అట్లా టార్చర్ పెట్టినాక మళ్ళీ వాళ్ళ చెల్లెల దగ్గర పిలుచుకొని వచ్చా. ఆడ వాళ్ళ చెల్లెలు పడతా వాళ్ళంతా మరొప్పుకు వచ్చింది నా మీదకి, పని చేయకుండా ఉంటే. చేయలేదని అన్నం వేయలే. అన్నం వేయకుంటే వేరే పని మనుషులు కిటికీలోంచి ఇట్లా విసిరేస్తారు, నీళ్ళు బాటిల్ చిన్నది అన్నం. అది తిని అట్టే గడిపినాను. గడిపినాక రాగా ఇంక ఊరు పంపించాలంటే ఊరు పంపించమన్నారు. 2 లక్షలు నువ్వు కట్టు పంపిస్తాం నీకు, అంటే పంపించము అని అట్లే బంధించి రూమ్లో. అట్లే 2 నెలలు ఒకసారి పడుతుంది అన్నంలే. మళ్ళా 2 నెలలు అయిపోయినాక 2 లక్షలు కడితే పంపిస్తాంలే, నీకు పంపించమని వాళ్ళకి 1.5 లక్ష కట్టినా అప్పు చేసి. 1.5 లక్ష కడితే వచ్చేదాన్ని ఇక్కడ అప్పు చేసి వడ్డీ తెచ్చి ఇలాంటి చచ్చిపోతా చెప్పేస్తాను ఆ రోజు. ఇప్పుడు 5 నిమిషాల డబ్బులు నీకు చేరితే మేము పానంతో వదులుతాం నీకు, లేదంటే పానం తీసేస్తామన్నారు. మీకు జీతం ఇవ్వాల్సింది పోయి వాళ్ళ మీద డబ్బులు ఎందుకు అడుగుతున్నారు? జీతం ఇలా సార్, జీతం ఏమన్నారు, మేము జీతము 2 లక్షలు ఖర్చు పెట్టి నీకు పిలుచుకోండి ఇక్కడ, 2 లక్షలు కడితే ఇంటికి పంపిస్తాము, నీకు జీతంలే ఏమీలే. అచ్చా, మీ 2 లక్షలకి బ్రోకర్ మీకు అమ్మేశాడు? 2 లక్షలకి తీసుకోండి, నీకు తాజుద్దీను ఖైరవాష్ ఇచ్చిండేది నాకు, నేను మేడం చెప్పి ఆయన చెప్పింది. 2 లక్షలు తీసుకుని ఇచ్చినాము, ఆ 2 లక్షలు కడితే ఇక్కడ నీకు పంపిస్తాము, లేదంటే ఇక్కడ చంపిస్తాము నీకన్నాము. ఇంటికి ఫోన్ చేసేసరికి మా అమ్మ వాళ్ళు అప్పు చేసి పంపించింది, రూమ్లో బంధించేసినారు. అలా సరేలేని టికెట్ ఓకే అని చెప్పి మళ్ళీ అనేక సార్లు ఇబ్బందులు పెట్టి తీరా వచ్చేటప్పుడు కానీ నైట్ 2 గంటలప్పుడు గేట్ కాడ మనుషులకి పెట్టి బట్టలు ఇప్పని చెప్పి మధ్యలో బంధించేసి ఎంటికి తీయని అని చెప్పి ఇన్ని కట్ చేసుకొని అన్నీ చాలా ఇబ్బందులు పెట్టినారు. ఎందుకు జుట్టు కట్ చేశారు ఏమో తెలీదు, కానీ వాళ్ళు పోలీసు లేడీస్ అని చెప్పి పంపినారు. ఆడవాళ్ళకి 3 వచ్చినారు. వాళ్ళు
వీళ్ళు ఇంట్లో మనుషులంతా మగవాళ్ళు ఆడవాళ్ళంతా గేట్ కాడ ఇంట్లో ఇంకా ఆడవ మనిషి నైట్ 2 గంటలకి ఎంతేమో దొంగతనం చేసింది అనమాట. అట్లా చేసి బట్టలు ఓపెన్ చేసినారు. బట్టలు ఓపెన్ చేసి వెనక్కి తిరుగు ముందరికి తిరుగు అట్లా తిరుగు ఇట్లా తిరుగు అని అన్నీ చెక్ చేసినారు. చెక్ చేసి ఇది చేసినారు. మళ్ళీ ఒళ్ళ మీద బట్టలు తీసుకున్నారు వాళ్ళే, చెప్పులతో సహా నావి, నా బుర్కాతో సహా బట్టలతో సహా అన్నీ ఏమీ ఇలా నాకు. పాత బురక పక్కన వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర ఇప్పించుకొని ఇంకా బండ్లు ఎక్కేటప్పుడు ఒళ్ళ మీద ఒకటి నైట్ ఇచ్చేసినారు అంతే. నావన్నీ తీసుకున్నారు. తీసుకుని ఇంకా బురకా కానీ లేదు, ఓపెన్గా ఎట్లా వచ్చేది రోడ్లకి. ఏడ్సా అంటే బయట ఇట్లా పట్టుకొని నైట్ ఏరే వాళ్ళు వచ్చి అప్పుడు చెప్పులు బురకా బట్టలన్నీ ఇచ్చి ఏడ్సద్దమ్మా బాధపడ్డదు మేము ఇస్తాంలేని ఇచ్చి మళ్ళీ టికెట్ 2 గంటలకు తెచ్చిచ్చి అటు చేసినారు. అటు చేసి బయట పంపించింది. బయట పంపించినాక ఈ డ్రైవర్ వచ్చా పిలుచుకున్నాడు. అంటే కాళ్ళు చేతులు పట్టుకున్నాడు. ఆమెకు చంపేసి మా వాళ్ళు మాకు చంపేస్తారు అక్కడ పోతే అమ్మకి మీరు వదిలేయండి అంటే మేము విడిచిపెట్టాము, నువ్వు ఎవరు చెప్పేదానికి, నువ్వే అమ్మకి ఎత్తుకొని వ్యభిచారం చేపిస్తాడు బయట అని ఇట్లా తగలగట్టి వాళ్ళకి మరి అన్నీ ఇది చేసుకుంటాము. ఇది చేసుకుని మళ్ళీ చాలా ఇబ్బంది పెట్టి వచ్చేటప్పుడు అన్నంలే నీళ్ళలే ఏరేమో ఇస్తా అంటే ఆమె మీదకి గొడవ చేసి నీ పంపి ఊరికి మేము చంపేస్తాం నీకు అని చెప్పి మళ్ళీ చాలా ఏదో ఏరే విధంగా టార్చర్ పెట్టి అంతా నాకు. అంటే మీరు వంట చేయడానికి వెళ్ళారు అక్కడికి. వంట చేయడానికి గల్ఫ్లో ఎవరింటికి వెళ్ళినా ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ తీసుకొచ్చి వాళ్ళు పరిచయం చేయడం, వాళ్ళ పట్ల శారీరకంగా సెక్స్గా వాడుతారనేది ఒక వార్త ఉంది. అది నిజమేనంటారా? అది నిజమే అంటే సార్ మనం పోతే మనకి చేస్తారు, వాళ్ళు ఇంట్లో చేస్తారు. మనం భద్రంగా ఉండాలా, రూమ్లోంచి బయటకు పోకూడదు. రూమ్లోంచి బయట పోయి ఎట్లా చేస్తే వాళ్ళు చేసేది నిజమే. అట్లని ఇద్దరికి చంపేసినాడు పక్కనే. నేను ఉన్నానే రియాజ్లో సౌదీలో, ఇద్దరు చంపేసినారు ఫిలిపీన్స్కి. అట్లే వాళ్ళే ఇంటి మనుషులే, వాళ్ళే రేపు చేస్తారు, వాళ్ళే పానాలు తీసేస్తారు. అనవసరంగా పట్టుకుంటారు రూముల్లో ఉన్నా కానీ మా మీదే శిక్ష వేస్తారు. నాకు కానీ అట్లా వేసినారు. మా పిల్లడు వచ్చి వాకిలు కొట్టినాడు. కొట్టింటే నేను తీయలేదని కొట్టి వాళ్ళ అమ్మ నాయన పిల్లోడు కేసు పెట్టినారు నా మీద. పోయి పోలీస్ స్టేషన్లో పోయి వాళ్ళకి పోలీసులు పిల్లంపిరి. పోలీసులు పిలితే ఏమా ఎందుకు నువ్వు గొడవ చేసినావు అంటే నేను అడిగేది. నేనేంటే నేనేం గొడవలు చేయలేదు సార్, నేను నా పని నేను చేసుకున్నా. అదో మధ్యాహ్నం పోయి రూమ్లో ఉండా ఆ పిల్లోడు వచ్చి రోజు తలుపుతారు. నేను తీయలేదని కొట్టినాడు. కొట్టిండే నేను నంపుకేసుకున్నా కొట్టినాను. వాళ్ళ అమ్మ వాళ్ళ ఆయన ఇసుకాన ఎత్తుకొచ్చి ఆఫీస్లో వదులుతామని పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినా తెలుసుకొచ్చి. ఆ పిల్లోడు ఎందుకు తలుపు కొట్టాడు? తప్పుగా ఇది చేయాలని సార్, రూమ్లో వచ్చి ఇది చేయాలని. మళ్ళీ వాళ్ళు అట్లా చేసి మా మీద వేసేస్తారు. అమ్మ అట్లా చేసింది మాకని. వాళ్ళదే జరుగుతుంది, అక్కడ మంది జరగదు. అట్లా చాలా మంది మోసపోయినారు, చాలా మంది అక్కడ ఇరుక్కుపోయినారు. చెప్పకూడదు, బాగా చాలా ఇబ్బంది పడుతున్నారు. దయచేసి ఇక్కడ వాళ్ళు మన ఆంధ్ర వాళ్ళు ఏమన్నా కాపాడి వాళ్ళకి తెలుసుకుంటే వాళ్ళు పానంతో వస్తారు. 3/4 భాగం చనిపోతుంటే 1/4 భాగం ఇక్కడ రాలేక అక్కడ ఇరుక్కుపోయినాడు సార్ చాలా మంది మగవాళ్ళు ఆడవాళ్ళంతా. కానీ అక్కడ తండ్రి కొడుకు కలిపి సెక్స్ చేస్తుంటారట, నిజం? అందరూ అదే చేస్తారు సార్, చేస్తారు. అదేమో వాస్తవమే. అక్కడ జరిగేది అన్నీ అవి. ఇప్పుడు పోతే ఇళ్ళలో పని కానీ పోయేది, కొడుకు పక్క తండ్రి పక్క అన్నీ చేస్తారు. మళ్ళీ చేసి మా మీదకి వేసేస్తారు. కాల్చిన మాకే పానం తీసేస్తారు, ఉరిగానే వేసేస్తారు. కాల్చిన చేతులు కళ్ళు తీసేస్తారు. వాళ్ళే చేసి తప్పు. మరి పోలీసులు ఉంటారు కదా? పోలీసులు విన్నారు సార్, అంతా ఒకటే కదా. వాళ్ళు మాకే చెప్తారు, నువ్వు చేయింది ఎందుకు వస్తారు వాళ్ళు, నువ్వు పిలిచింటే నువ్వు చేసింటే వాళ్ళు వచ్చింటారు, అంటే ఎందుకు వస్తారు అని అడుగుతారు మాకి. అట్లా చాలా మాటలు నాకు చేసినారు సార్ వాళ్ళు. అట్లా నాకు పిలిచిన పోలీసు వాళ్ళు ఎందుకు ఏమైనా గొడవ చేసినా అంటే, సార్ గొడవ నేనేం చేయలేదు, నేను ఇంటి పనికి వచ్చినాను, ఇంటి పని నేను చేసుకున్నాను, నా పని అయిపోయింది, నా రూమ్లో నేను ఉండాను, నాకు అనవసరం ఇంకా ఏం లేదు కదా. నా రూమ్లో నిన్నాక సారిసరిగా పిల్లోడు పెళ్లి కాని పిల్లోడు వచ్చి వాకిలు కొడతాడు నాకు నైట్ 1 గంటకి 2 గంటలకి 3 గంటలకి. ఏం అవసరం సార్ వాకిలు ఎందుకు కొడతాడు నాకు, నాతో ఏం పని వానికి అంటే, మా పని ఉండదేం పిలిచినాడేమో, పనికి లేదు సార్ కొట్టకూడదు. అట్లా వాడు కొట్టినాడు నేను కొట్టినామానికి, దాంట్లో తప్పేముంది సార్ అంటే, సరేలేమ్మా మీ పిల్లోనికి పిల్లంపు, మీ పిల్లోడు ఎందుకు కొట్టినాడు అమ్మ పోయి అట్లా వాకిలి కొట్టకూడదు కదా, మంచిది కాదు కదా పద్ధతి అంటే, లేదు సార్ అమ్మ చెడుగా చెప్తాంది, మా పిల్లలు అట్లా చేయరంటారు వాళ్ళు. అయినా దేవుని దయ వల్ల వాళ్ళ మాట వినలే వాళ్ళు పోలీసు వాళ్ళు, నా మాట విన్నారు. నా మాట విని ఎట్లమ్మా
మీరు తనాజులు ఇస్తారా, బయట పని చేసుకుంటుంది ఆయమ అసాట్లు పడి కంపల్సరీ వచ్చినారు బీదోర్లు వాళ్ళు, ఊరి మీద ఊరు. మీరు ఎట్లా చెప్పానంటే మేము తనాజులు ఏమో ఆమె ఇక్కడ ఉండకూడదు, ఆమె ఊరికి వెళ్ళిపోవాలా, ఆమె మంచిది కాదు అని చెప్పిన. మళ్ళీ వచ్చి టికెట్ ఎట్లా ఇంకా అంటే టికెట్ ఆమె తీసుకోవాలి డబ్బులతో. జీతం ఏంటి, జీతం ఇలా ఇచ్చేసినా మేము తీసుకున్నాం. ఇలా సార్ నాకు జీతం ఇలా, వాళ్ళు డబ్బులు ఇలా, అసలుకి నాకు అన్నం ఇలా జీతం ఇలా, నా బట్టలు గుంజుకున్నారు. ఒక నైట్ అయితే నేను ఉంటా సార్ కట్టిన బట్టలతో, బురకాగా లేదు. వాళ్ళు అసలు ముస్లిమ్స్ అయితే ఇట్లా చేస్తారు నాకు, వాళ్ళు మీరే చెప్పండి ఎట్లున్నా వాళ్ళు అని చెప్పి. సరేలమ్మా మీరెందుకు చేసినారు అట్లా అంటే మేమేం తీసుకోలే, ఏం తెచ్చిలా ఉత్తి చేతులు వచ్చింది. వచ్చేటప్పుడు 2 లక్షలు కట్టి మేము పిలుచుకోండేది అమ్మకి. ఆమె 2 లక్షలు ఇప్పుడు కడితే మేము పంపిస్తాం ఊరికి, లేదంటే మేము చంపేస్తాం ఇక్కడ అమ్మకి. ఇట్లా తిరుక్కున్నారు. 2 లక్షలు ఆడక తెచ్చేది అక్కడ, ఇక్కడ నుంచి అకౌంట్లో అక్కడ వేసేదానికి కాదు, అక్కడ నుంచి ఇక్కడ వేయచ్చు. ఇక్కడ నుంచి వేసేదానికి ఇబ్బంది పడాల. మళ్ళీ వేరే రాయిచెట్టెలు మనుషులు ఉంటే వాళ్ళ కాళ్ళు చేతులు పట్టుకొని మా వాళ్ళు ఫోన్లో చేసి, మా పాప చచ్చిపోతుంది, ఇప్పుడు ఈ 5 నిమిషాల్లో మీరు కాపాడితే మా పాప బతికి వస్తుంది, ఇలాంటి పీన్కి కానీ రాదు, అక్కడే పడుతుంది కదమ్మా. ఇంట్లో కష్టాలు ఉన్నాయని నువ్వు ఆ బ్రోకర్ మాటలు విని ఆ ఊరిలో దేశం కాని దేశం వెళ్ళావు. అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు కష్టాలను ఎదుర్కొన్నావు, కానీ డబ్బులు ఏమైనా సంపాదించావంటే అది కూడా లేదు. తిరిగి నువ్వే 2 లక్షల రూపాయలు ఇంట్లో నుంచి అప్పు తీసుకెళ్ళి వాళ్ళని బయటకు వచ్చావు. ఏం సాధించావని? తిరిగి అప్పులు పాలైపోయావు. మరి ఏ విధంగా మీరు అక్కడి నుంచి వచ్చారు? 2 లక్షలు కట్టినాక వాళ్ళు టికెట్ తీసి ఇచ్చినారు. టికెట్ తీసుకొచ్చి మళ్ళీ ఎయిర్పోర్ట్కి వదిలినారు సార్ నాకు. టికెట్ తీసి వచ్చినాక కానీ 2 గంటలకి ప్లేన్ టికెట్ నైట్ రావాలా. అయినా కానీ ఆ టైంలో కానీ మగవాళ్ళకి అందరికి పిల్లంపి ఇంట్లో వేసుకొని టార్చర్ పెట్టినారు. ఆడవాళ్ళంతా నిలబడి మగవాళ్ళకి పిలుచుకొని వచ్చి మా తమ్ముళ్ళు వస్తారు నీ దగ్గరికి అట్లా అట్లా అని చెప్పినారు. మళ్ళీ డ్రైవర్కి ఏమన్నా చెప్తే డ్రైవర్ ఏమంటాడంటే నువ్వు బాగుండావు, నువ్వు నా మాట వింటే నీ పని నేను చేసిస్తావు, లేదంటే చేయను అట్లా అని టార్చర్ పెట్టినారు సార్. టార్చర్ పెట్టింటే మరి అప్పులు చేసి డబ్బులు పంపించింటే నేను తిరిగి వాపస్ వచ్చినాక నేనేం చెప్తాను అంటే గొడవలు చాలా మందికి తెలియ చెప్పినాను. అక్కడ పోయే బదులు ఇక్కడ రోడ్లలో అడిగి తిన్నా మనశ్శాంతి ఉంటుంది. లేదంటారా బెంగళూరులో పోతే 5-6 ఇంట్లో పని చేస్తే ఆ డబ్బులు ఇక్కడ దొరుకుతాయి, ఇక్కడ మీరు చేసుకోండి, అక్కడ మాత్రం పోద్దండి దేవుని దయ వల్ల. అక్కడ పోయే బదులు ఇక్కడ చచ్చిపోయేది మేలు. అన్నం మీరు 15 రోజులు అన్నము నీకడికి ఉంటుంది, ఇట్లా గింజ పుల్లలు అన్నము ఫ్రిడ్జ్లో పెట్టిస్తారు. 15 రోజులు కూర ఇస్తారు. నీళ్ళు ఎక్కువ రేట్ అంటారు, కూరగాయలు రేట్ ఎక్కువ అంటారు. తినేదానికి నీళ్ళుగా నీరు తాగేదానికి ఆ సముద్రం నీళ్ళు తాగాల కుళాయిలు వచ్చేటివి. అట్లా చేసినారు సార్. ఇప్పుడు అక్కడ నుంచి వచ్చిన అప్పులు పాలైపోయినా, అప్పుల్లో ఇది అయిపోయినా, ఫినిష్డ్ అయిపోయినా మనిషి. ఇప్పుడు వచ్చే పని చేస్తే అంత బాగుండదు. అంతకుముందు బాగుంటే నేను అక్కడ ఏమని 2 నెలలు అన్నం లేకుండా చేసిన ఫినిష్డ్ వచ్చేసి ఇప్పుడు తిరగలేను సార్, ఎక్కువ పని కానీ చేయలేను. అప్పులు అయిపోయినాయి సార్ ఎక్కువ. ఆ డబ్బులు అప్పుడు నుంచి వడ్డీలు కట్టలేక మందులు కట్టలేక చాలా అప్పులు అయిపోయినాయి. ఇప్పుడు పనిగానే చేయలేను, వేరే పనిగానే చేయలేను. పూలు అల్లుకుంటే 2 పొట్లాలు అవి అల్లలేను. అవి వెళ్తే ఇప్పుడు షుగర్ ఎక్కువ అయిపోయింది, ఇప్పుడు టెన్షన్తో. ఆఖరిగా చెప్పమ్మా, ఇక్కడున్న మహిళలు కానీ యువతలు కానీ గల్ఫ్ దేశాలకు వెళ్తే ఎలాంటి కష్టాలు పడతారు? వాళ్ళు వెళ్ళాలంటారు వెళ్ళకూడదు సార్. దేవుని దయ వల్ల ఇక్కడ అడగ తిన్నా పర్వాలేదు రోడ్లో. ఇక్కడ ఏమన్నా పని చేసుకునే చింత లేదు. బెంగళూరుకి వేరే దేశం, ఇక్కడ మన ఏరియాలో చేసుకుంటే పర్వాలేదు. గల్ఫ్ దేశాలు పోతే ఇప్పుడు పోయిన వాళ్ళకి చాలా ఇబ్బందులు ఉన్నాయి సార్. నీళ్లు దొరకవు, అన్నం దొరకదు. ఈ పోయిన వాళ్ళు అంతా పీనికలై రావాల్సిందే. వాళ్ళు చంపేసన్నారు ఇప్పుడు లోపల. అన్నమే నీళ్ళు బంధించేస్తారు. వాళ్ళే రేపు చేసేసి వాళ్ళే బయట పోయి ఇట్లా అయింది అని చెప్పేసాను. పక్కన నుండి ఇంట్లో సార్ ఒక ఇంట్లో జరిగిన పరిస్థితి ఫిలిపీన్స్ ఉన్నది. ఆయప్ప ఇంటి ఓనర్ ఆయన మొత్తం ఇది చేసుకుంటా అన్నాడు. జరిగిందే ఆయప్ప బిడ్డలకు తెలిసింది ఆ మాట. తెలిసి ఏం చేసినారు, మేము బంధువుల ఇంటికి వెళ్తామని వెళ్ళినారు సార్. వెళ్ళినట్లు వాళ్ళు కాసుకొని ఉన్నారు. ఈ సెట్ వచ్చినాడు, దాంట్లోకి ఇంట్లో రూమ్లోకి దూరినాడు. పని మనిషి ఉండదు కదా, ఆయమది ఏం తప్పు, ఆయమ ఉండదని ఇప్పుడు దూరినాడు. వాగలేసేసినాడు. ఇంకా వాళ్ళు అక్కడ పోయిన వాళ్ళు బంధువుల ఇంటికి పోయినామని నటించినారు కదా, వాళ్ళు వాపస్ వచ్చినారు. వాపస్ ఏం జరిగింది ఆడ లోపల 100గా 2 దొరికేసినాడు. ఆ మనిషికి వాళ్ళ మనిషికి పక్క పెట్టుకున్నారు. ఈ అమ్మకి చాకు తీసుకొని ఒంటికి సలంలో పానంతోనే పొడిచి తీసినారు. చేస్తావు ఇట్లా పని చేస్తావని ఎత్తుకొని పోయి కసుడు డబ్బా కాడ బయట ఇంటి ఎదురు కసుడు డబ్బా వేసేసినారు. పోలీసు వాళ్ళకి తెలిసింది. పోలీసు వాళ్ళు వచ్చిరి. ఏమడిగిరి, ఆ పని మనిషికి ఎవరు చంపిన మీ ఇంటిది అంటే ఏమన్నారు వాళ్ళు.
అది బయట వ్యభిచారం చేసుకుంటాను, అది వ్యభిచారం చేసింది కాబట్టి ఎవరు చంపి ఆడేసేసినారు అని చెప్పి అయ్యో పోలీసు వాళ్ళు ఏం చేస్తారు, ఇంకా ఏమో అట్లా పని చేసిందేమో, అట్లా జరిగిందేమో, అందుకే అట్లా జరిగింది అమ్మకి. మీరు చూడలే, మేము చూడలే, తప్పు అమ్మదే. పాయ మనిషి బిడ్లు పాయ, తల్లిదండ్రి పోయి నమ్ముకునే వాళ్ళు అక్కడ పోయిన దానికి పైసాలే, మనిషిలే. మా బిడ్డ ఉంది, మా బిడ్డ ఉంది, ఇంకా వస్తుంది, ఇంకా వస్తుంది, ఇంకా వస్తుంది, ఇంకాలే ఎంతమంది సార్ అట్లా చంపేసాండేది. నా కళ్ళారు ఎన్నో చూసినా నేను. ఏమంటే నాకు దేవుడు కాపాడి నేను మంచి చేసినా కాబట్టి ఆ దేవుడు నా ఇపుల మీద మన నేను చనిపోయేదాన్ని సార్. వచ్చినా తిరిగి ఇవాళకి పీనికి మన్ను అయిపోద్ది. నేను అక్కడే వేసేసారు. నాకు 5 నిమిషాలు నాకు టైం ఇచ్చింది. 5 నిమిషాలు అక్షాట్లో పడి రాయచీటీలో ఫోన్లు చేసి అక్కడ ఉంటే మనుషులు వాళ్ళ పళ్ళంపి నా దగ్గర పంపించి మనుషులకి తెలిసిన వాళ్ళు డబ్బులు కట్టండి అమ్మకి చంపేస్తారంటే అప్పుడు డబ్బులు కట్టి 2 లక్షలు కట్టింటే అప్పుడు టికెట్ తీసి ఇచ్చి టార్చర్ పెట్టి పంపించిన డబ్బులు కట్టాక కానీ వాళ్ళ మీద బట్ట లేకోకుండా. ఇక్కడికి వచ్చిన తర్వాత మీ కుటుంబ సభ్యులు మీకు ఏ విధంగా ఆదరించారు? ఆదరించి బాగా చూపించింది సార్, ఏడ్చి బాధపడి అంతా. ఇప్పుడు మా అమ్మగారు లేస్తుంది 5 నెలలు చనిపోయి చాలా ఇబ్బంది. ఇప్పుడు ఎవరు లేరు చూసేవాళ్ళు. అర్ధరేతిరికి వచ్చి డబ్బులు లేవు చేతిలో, అప్పులు అయిపోయినాయని మా అమ్మ ఉండే. మా అమ్మ ఇప్పుడు 5 నెలలు అయిపోయి 6 నెలలు 6 నెలలు జరుగుతాయి చనిపోయి. మా నాయన కాలు లేవు. ఇప్పుడు ఏందో అట్లే సార్ అప్పులు అయినాయి, ఏందో అట్లే కాసుకొని ఉండ. ఏదైనా పనికి వెళ్దామంటే బెంగళూరు 2 నాళ్ళు పోతే చేయలేకపోతే సార్ వచ్చేసిన వాపసు. ఇప్పుడు మేటాటోళ్ళ దగ్గర ఎవరు ఇస్తే గడుపుకుండేదిను అట్లే పోతాంది. ఎట్లనో ఏం పని చేయలేదు సార్, కొనిష్ట అయిపోయినాను. అప్పులు కానీ కొన్ని ఉన్నాయి, చూడాలి అవి ఎట్లా చేసి అట్లా పరిస్థితి అయింది సార్. అక్కడ పోయి ఇట్లా మిగిలిచ్చినాము. దేవుని దయ వల్ల ఇక్కడ వాళ్ళకి ఇంకా పోవద్దు నేను అందరికీ తెలియజేస్తాను. డబ్బుల కోసం గల్ఫ్ వెళ్ళి అక్కడ ఒళ్ళు గొళ్ళు చేసుకొని తిరిగి భారత్ వచ్చిన హసీనా ఇకపై ఎవరు కూడా అటువంటి ప్రాంతాలకు వెళ్ళొద్దు, కష్టాలు కొని తెచ్చుకోవద్దు, ఉన్న దాంట్లోనే సంపాదించుకోండి, ఇక్కడ కుటుంబ సభ్యులను జాగ్రత్తగా చూసుకోండి అంటూ ఆమె సలహా ఇస్తున్నారు. ఇది ఈ వారం హసీనాతో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.